తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలు అంతరించిపోతున్న టైంలో మన సాంప్రదాయాలను గుర్తు చేస్తూ కేవలం విద్యనే కాకుండా మనకి మ్యూజిక్, ఆర్ట్ అన్నీ నేర్పిస్తూ చాలా పద్ధతిగా, చాలా సంస్కారంగా ఒక స్కూల్ నడిపిస్తున్నారు. మనకి ఈ మన సంస్కృతి పాఠశాలలో ఏంటంటే ఒక మహిళ కేవలం చదువుకే పరిమితం కాదు. చదువుకొని జాబ్ చేసుకోవాలి, లేదంటే ఇంట్లో చూసుకోవాలి, హస్బెండ్ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, దానికి మాత్రమే పరిమితం కాదు. తన సొంత కాళ్ళ మీద జాబ్ లేకపోయినా ఎలా అయినా సరే నిలబడాలి, ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఎంత చక్కగా నేర్పిస్తున్నారు ఇక్కడ. వీళ్ళకి అన్ని రకాల ఎడ్యుకేషన్స్, మన కల్చరు, ట్రెడిషన్స్ ఇవన్నీ చెప్పాలి కదా వాళ్ళకి. మన పద్ధతులు అంటున్నాను. మార్నింగ్ 8 నుంచి 1 దాకా అకాడమిక్ టీచర్స్ వస్తారు. గవర్నమెంట్ సిలబస్, ఆ సిలబస్ ప్రకారంగా క్లాసులు అవుతాయి. సో ఏ స్కూల్లో లాగానే 45 మినిట్స్ పీరియడ్స్ ఉంటాయి అనమాట. మార్నింగ్ 8 నుంచి 1 దాకా. మధ్యాహ్నం వచ్చేసరికి కల్చరల్స్ అన్ని అవుతాయి. కానీ ఇది చూడడానికి కూడా ఏదో స్కూల్ అంటే ప్రొఫెషనల్గా క్లాస్ రూమ్స్, టీచర్స్, ఈ హడావిడి అంతా లేకుండా ఏదో ఇంట్లో కూర్చొని మన ఇంట్లో మనం మన తల్లిదండ్రులతో కూర్చొని చదువుకున్నట్లు ఫీల్ అవుతున్నారు. నిజంగా అలానే ఉంది కూడా. అంటే చాలామంది ఆడవారిని మీరు మీలాంటి గొప్ప ప్లేస్ తీసుకెళ్ళడం కోసం మీరు చేస్తున్న కృషి నాకు కళ్ళ ముందే కనిపిస్తుంది చూస్తుంటే. బేసిక్ ఫెసిలిటీ, క్వాలిటీ ఫెసిలిటీ ఇవ్వాలి. అందుకని వాటికి తగ్గట్టుగా ఇక్కడ అన్ని మనం తయారు చేయడం అవుతోంది. ఫోకసింగ్ ఆన్ ఆరోగ్యం. ఆరోగ్యంలో కాంప్రమైజ్ ఉండదు, ఎడ్యుకేషన్లో కాంప్రమైజ్ ఉండదు. మనం ఎలా పడుకుంటా ఉన్నది కాంప్రమైజ్ ఉంటుంది, ఎక్కడ కూర్చుంటా ఉన్నది కాంప్రమైజ్ ఉంటుంది. స్ట్రెస్ లేకుండా ఎడ్యుకేషన్ అవ్వాలి. బ్యాగులు మోసుకుంటూ వెళ్ళి ఆ బరువు బ్యాగులతోటి వాళ్ళ స్కూల్ మెట్లు ఎక్కి దిగి అవి ఉండకూడదు అన్న దాని మీదే గురుకులం స్టైల్. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ యాంకర్ ప్రత్యూష. ముందుగా ఐడ్రీమ్ మీడియాని చూస్తున్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు మనం గచ్చిబౌలిలోని సాంప్రదాయ పాఠశాలకు వచ్చామన్నమాట. సో ఈ సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలు అంతరించిపోతున్న టైంలో మన సాంప్రదాయాలను గుర్తు చేస్తూ కేవలం విద్యనే కాకుండా మనకి మ్యూజిక్, ఆర్ట్ అన్నీ నేర్పిస్తూ చాలా పద్ధతిగా, చాలా సంస్కారంగా ఒక స్కూల్ నడిపిస్తున్నారు. సో దీన్ని ఒక గొప్ప మహిళ లక్ష్మి గారు ప్రిన్సిపల్ ముందుకు నడిపిస్తున్నారనమాట, ముందుండి. సో మనం చూస్తున్నాం మన వెనక ఇవన్నీ కూడా ఈ స్కూల్ స్టూడెంట్సే తన చేతులతో అన్నీ చేసిన ఆర్ట్స్ అనమాట. ఎంత చక్కగా, అసలు ఎంత బాగుందో ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా. సో ఒకసారి ఈ స్కూల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, ఏమేమి ఉన్నాయి, ఏమేమి నేర్పిస్తున్నారు. సో లక్ష్మి గారితో కూడా మాట్లాడదాం. అంటే ఆమె జర్నీ ఏంటి, ఈ గొప్ప కార్యక్రమానికి ఆమె మోటివ్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా రండి, మీకు కూడా చూపిస్తాను. సో మనం స్కూల్లోకి వచ్చేసాం. స్కూల్ అంటుంది, మన బ్యాక్గ్రౌండ్లో చూస్తే ఇవన్నీ ఉన్నాయేంటి, ఇది స్కూలేనా అనుకుంటున్నారు కదా. ఇది స్కూలేనండి. మనకి ఈ మన సంస్కృతి పాఠశాలలో ఏంటంటే ఒక మహిళ కేవలం చదువుకే పరిమితం కాదు. ఇంటి అంటే చదువుకొని జాబ్ చేసుకోవాలి, లేదంటే ఇంట్లో చూసుకోవాలి, హస్బెండ్ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, దానికి మాత్రమే పరిమితం కాదు. తన సొంత కాళ్ళ మీద జాబ్ లేకపోయినా ఎలా అయినా సరే నిలబడాలి, ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఎంత చక్కగా నేర్పిస్తున్నారు ఇక్కడ. అంటే ఈ కుట్టు మిషన్ కావచ్చు, అన్నీ ఎలా కట్ చేయాలి, ఎలా డ్రెస్ స్టిచ్ చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ స్టూడెంట్స్ చేసినవే అనమాట. సో ఎంత చక్కగా చేశారు చూడండి. ఈ క్యాప్ కావచ్చు, మనకి అవంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్, పెయింటింగ్స్ చాలా బ్యూటిఫుల్గా వేశారు. అని చూడండి, నీట్గా చిన్న చిన్న ప్యాంట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి. ఇవి కూడా ఇలాంటి చాలా రేర్ అనమాట. అలాంటిది అన్నీ కూడా మనకి ఈ సంస్కృతి పాఠశాల, సాంప్రదాయ పాఠశాల నేర్పించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూస్తే మనం ఈ మగ్గ వర్క్ బ్లౌజెస్ కావచ్చు, అన్నీ కూడా ఇక్కడున్న స్టూడెంట్స్ వాళ్ళే వేసినవి. ఇవన్నీ కూడా వీటి నేమ్స్ రాశారు, ఏంటి అని రాశారనమాట. ఇంకా చూస్తే కొన్ని ఆర్ట్స్ కూడా గీశారు చాలా బ్యూటిఫుల్గా. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ స్టూడెంట్స్ గీసిన ఆర్ట్స్ అనమాట. లిటిల్ కృష్ణ ఉన్నారు, అలాగే ఇది చూడండి ఇంకా ఎంత బాగుందో, అండ్ గణేష్ కూడా. ఇలాంటివి ఎన్నో ఉన్నాయన్నమాట. అసలు ఇది చూస్తే స్కూల్ లాగా కూడా అనిపించట్లేదు. అసలు ఇక్కడ స్టూడెంట్స్ కూడా తన సొంత ఇంట్లో చదువుకున్నట్లు, సొంత ఇంట్లో ఉన్నట్లు, ఈవెన్ సొంత పేరెంట్స్తో ఉన్నట్లు ఇక్కడ ఫ్యాకల్టీతో కూడా ఉంటున్నారు, మేడం వాళ్ళతో. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఒకసారి మేడంతో మాట్లాడదాం, అన్నీ తెలుసుకుందాం రండి.
సో ఫస్ట్ మనమైతే ఇక్కడ ఉన్న అన్ని క్లాస్ రూమ్స్, ఫుడ్ ఎలా ఉంటుంది, ఆ ఏరియా ఎలా ఉంటుంది, అలాగే మనకి మ్యూజిక్ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, డాన్స్ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో ఫస్ట్ లక్ష్మి గారు మనకి ఏంటంటే క్లాస్ రూమ్స్ చూపిస్తా అన్నారు. సో ఇప్పుడైతే మేము క్లాస్ రూమ్స్కి ఎంటర్ అయిపోతున్నాం అనమాట. సో ఎలాంటి క్లాస్ రూమ్స్, ఎలాంటి ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నారు, ఏమేమి నేర్పిస్తున్నారు కూడా చూద్దాం. ఇక్కడ క్లాస్ రూమ్స్ అంటేనమ్మా మనది ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్. ఓకే. అంటే ఏ స్కూల్ తోటి టైఅప్ పెట్టుకుంటే అటెండెన్స్ ప్రాబ్లంలు ఉంటాయి. అవును. మనమే లైసెన్స్ తీసుకుంటే మళ్ళీ అందరినీ అడ్మిషన్స్ ఉంటాయి. సో ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు పెట్టినది. హోమ్ స్కూలింగ్ టైప్ లో వీళ్ళని ఎన్రోల్ చేస్తాము. ఓకే, నైస్. సో ఇది చేస్తూ వీళ్ళకి అన్ని రకాల ఎడ్యుకేషన్స్, మన కల్చరు, ట్రెడిషన్స్ ఇవన్నీ చెప్పాలి కదా వాళ్ళకి, మన పద్ధతులు అంటూను. సో ఇవన్నీ కవర్ చేసుకుంటూ అన్ని క్లాస్ రూమ్లు వెళ్తుంటాయి. పొద్దున్న పూట రెగ్యులర్ అకాడమిక్స్ వెళ్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి మనం ఈ క్లాస్ రూమ్ లో వీళ్ళకి ఇంగ్లీష్, ఓకే, అంటే ఇప్పుడు మనకి ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మాకు కొంచెం ఇంటీరియర్ గా అయిపోవడం తోటి మనకి సరైన ఫ్యాకల్టీ కూడా దొరకట్లే. అయ్యో. అందుకే మీ ద్వారా ప్రజలకి చెప్పగలిగి ఈ చుట్టుపక్కల అంటే గచ్చిబౌలి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా మనకి వచ్చి చేయగలిగితే మనం శాలరీ కూడా 15,000 to 20,000 దాకా ఇస్తాం హాఫ్ డేకి. ఓకే. సో వాళ్ళు వస్తే సబ్జెక్ట్ టీచర్స్, లేని దగ్గర మేము ఇలా ఆన్లైన్ టీచర్స్ని పెట్టుకుని చేస్తాము. ఓకే, ఓకే, వావ్, నైస్. అంటే ఇది ఏం మ్యామ్, యూనిఫామ్ వీళ్ళకి? యూనిఫామ్ అందరి పిల్లలకి ఒకటే యూనిఫామ్ గా ఉంటుంది. అది కూడా చాలా పద్ధతిగా. కలర్ అంతా కూడా వాళ్ళ చూస్ చేసిందంతా స్వామిలా చూస్ చేశారు. అంటే మంగళకరంగా ఉండాలి, పసుపు మంచి శుభకార్యానికి మంచిది అన్నట్టు. సో అందుకని చెప్పి ఇక్కడ పిల్లలందరికీ కూడా ఇలాంటి యూనిఫామ్. ఈ పిల్లలిద్దరు చూస్తున్నారు కదా, వాళ్ళిద్దరు కిందన పూజకి దానికి అంతా రెడీ అయ్యారు వాళ్ళు. రోజు పూజ చేసేటప్పుడు, పండుగలు చేసేటప్పుడు మడిచీర కట్టుకుని చేస్తారనమాట వాళ్ళు. అందుకని వాళ్ళకి ఏ రకంగానూ ఏ రోజు లైఫ్ స్టైల్ ఇలాగే ఉంటారు వాళ్ళు. జడ వేసుకోవాలి, పువ్వులు పెట్టుకోవాలి, తర్వాత పెట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి, గొలుసులు వేసుకోవాలి. సో ఏదైతే మన ట్రెడిషనల్ గా ఎందుకు చేయాలి అన్నది కూడా వాళ్ళ క్లాసుల రూపంగా మనం చెప్తూ ఉంటాం అనమాట. ఓకే. సో ఇప్పుడైతే వీళ్ళు ఇంగ్లీష్ చదువుకుంటున్నారు. ఇంగ్లీష్ క్లాసు లోపల ఏంటి మ్యామ్? క్లాస్ రూమ్స్ మనం ఇలా చుట్టూ తిరిగి వెళ్దాము. సో ఇందాక వాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ, ఇదేంటి మ్యామ్ వీళ్ళంతా 8th క్లాస్ వాళ్ళు ఫిజిక్స్ క్లాస్ అవుతుంది. ఓకే. సో ఆవిడ ఫిజిక్స్ టీచర్, ఇంగ్లీష్ ఇంగ్లీష్ టీచరు 8th క్లాస్ కి నేర్పిస్తున్నారు. సో టీచర్స్ వాళ్ళు వస్తారు మార్నింగ్ 8 నుంచి 1 దాకా అకాడమిక్ టీచర్స్ వస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళ అకాడమిక్ సిలబస్, వీళ్ళకి ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో అవుతాము, గవర్నమెంట్ సిలబస్, ఆ సిలబస్ ప్రకారంగా క్లాసులు అవుతాయి. సో ఏ స్కూల్లో లాగానే 45 minutes పీరియడ్స్ ఉంటాయి అనమాట, మార్నింగ్ 8 నుంచి 1 దాకా. మధ్యాహ్నం వచ్చేసరికి కల్చరల్స్ అన్ని అవుతాయి. సో మనం నెక్స్ట్ కల్చరల్ క్లాసులు కూడా చూద్దాం మనం. అంటే మేము ఏంటి అందరూ కింద కూర్చొని చదువుకుంటున్నారు, అంటే వాంటెడ్లీ కిందే కూర్చుంటేనే మంచిదే అని అలా ప్లాన్ చేశారా, లేదంటే ఏంటి మ్యామ్? ఇది గురుకులం స్టైల్ అని పెట్టాము. మన పాఠశాల ఎలా అయితే వేద పాఠశాలల్లో వాళ్ళు ఇది చేస్తారు, అలా ఇది ఆడపిల్లలకి పాఠశాల కింద పెట్టినప్పుడు బేసిక్ అమ్యూనిటీస్ తోటి కింద కూర్చోవడం, చేయడం, రాసుకోవడం ఇవన్నీ పద్ధతులు ఉంటే మనకి పూర్వం ఉన్నవన్నీ కూడా నేర్చుకోవడానికి అవుతుంది. హెల్దీగానే ఉంటారు. కరెక్ట్. బయట పల్లెల మీద వాటి మీద కింద కాకుండా రెండో స్పేస్ మాకున్న చోట్ల. ఒకప్పుడు ఇదే చోట్ల మేము మళ్ళీ డ్రాయింగ్ క్లాస్ అని ఇంకో క్లాస్ అని మల్టీపర్పస్ వాడేటప్పుడు బెంచెస్ వేసేస్తే మనకి ఇబ్బంది అవుతుంది. అందుకని రెండు ఇది ప్యాటర్న్ చేసుకుని వీళ్ళు పడుకోవడము కిందే పడుకుంటారు. చిన్న బెడ్స్ ఉంటాయి వాళ్ళకి, అవన్నీ నుంచి ఫోమ్ బెడ్స్ వేసుకుని పడుకోవడము అలాగే పడుకుంటారు. మళ్ళీ పొద్దునైతే రోల్ చేసి పక్కన పెట్టేయచ్చు అన్న దానికని. సో సింపుల్ లివింగ్, క్వాలిటీ లివింగ్ ఇస్తున్నాం అనమాట వాళ్ళకి. నైస్. అంటే ఇవంతా చూస్తుంటే ఒక అప్పట్లో మూవీస్ లో చూసేవాళ్ళం ఇలాంటిదంతా కూడా. నిజంగా పాత సినిమాల్లో ఇలాంటివంతా ఇలా కూర్చొని ఇంత చక్కగా మంచి అసలు కలర్ఫుల్ గా ఉన్నారు అందరూ. బొట్టు పెట్టుకుని మహాలక్ష్మి లాగా జడలు వేసుకొని అందరు పూలు ఉన్నాయి. నైస్. ఇదేంటి మ్యామ్? ఇది అమర్ కోసం క్లాస్ అవుతుంది.
అమర్ కోసం భగవద్గీత 2 ఆవిడ తీసుకుంటారు ఆన్లైనా? ఆన్లైన్లో. ఓకే. వాళ్ళకి ఇది డిజిటల్ బోర్డ్స్ వచ్చి మనకి శ్రీధర్ బాబు గారు డొనేట్ చేసినది అనమాట. అది ఓకే. ఈ బిల్డింగ్కి వచ్చాక ఫస్ట్ అది ఆయన పంపించారు. పంపిస్తే అది యూజ్ చేసుకుని పిల్లలకి ఆన్లైన్ క్లాసులకి వాళ్ళకి అమర్ కోసము భగవద్గీత నేర్పే మంచి ఆ డిక్షన్తో నేర్పే టీచర్ మనకి లేదని ఆవిడే తీసుకుంటున్నారు. ఓకే. మేడం ఒక శ్లోకం చెప్పిస్తారా? ఆ. ఇప్పుడు ఇది మీరు చూసారంటే ఈ భగవద్గీత రిసైటలే కాదు, వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది, పిల్లలకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది, పీస్ఫుల్నెస్ వస్తుంది వాళ్ళకి. మొహంలో చూస్తే మీకు ఎవరి మొహంలోనూ ప్రెషర్ ఉండదు. చాలా హాయిగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. 10th బోర్డ్ ఎగ్జామ్స్ కి రేపు 15 నుంచి వెళ్ళబోతున్నారు. కానీ ఎక్కడ అయ్యో మేము బుక్సే ఉండాలి అని ఆ ప్రెషర్ లేకుండా పీస్ఫుల్ గా ఉన్నారు పిల్లలందరూ. అసలు ఎంత చక్కగా చెప్పారు. అసలు నార్మల్ గా ఒక సాంగ్ పడడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి, చాలా యాడ్ అయితేనే ఆ సాంగ్ వినడానికి చాలా వినసొంపుగా ఉంటుంది. కానీ వీళ్ళు పాడుతుంటే అవన్నీ ఏం అవసరం లేకుండానే వీళ్ళ వాయిస్ తోనే ఎంత వినసొంపుగా ఉంది కదా. చాలా చక్కగా పాడారు అందరూ. నైస్. ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇది టైలరింగ్ కూడా వాళ్ళకి ఒక పార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఓకే. అంటే స్కిల్ డెవలప్మెంట్ ఉంటే కానీ ఫ్యూచర్ లో వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళకి ఉండాలి. ఎంత ఎడ్యుకేషన్ ఇచ్చినప్పటికీ ఏంటంటే సొంత కాళ్ళ మీద నిలబడాలి అనేది కూడా నేర్పించడం చాలా గ్రేట్. సో నైస్ మ్యామ్. అందుకని వాళ్ళ కుట్లు, అల్లికలు, చేతి కుట్లు, ఎంబ్రాయిడరీలు, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, కటింగ్ అన్ని వాళ్ళకి నేర్పించడం జరుగుతోంది. దీని ద్వారా వీళ్ళు ఇలా జాబ్స్ వెళ్తూ కూడా ఇలా పార్ట్ టైం మనం వర్క్ చేసుకోవచ్చు, బిజినెస్ లాగా చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని ఇలాంటి స్ట్రెస్ లేకుండా నచ్చినప్పుడు మంచిగా. ఓకే. ఇదేంటో ఇది క్లాస్ రూమేనా? ఇవి క్లాస్ రూమ్లే ఉన్న దాంట్లో పచ్చాల 6వ క్లాస్ రూమ్, 6th క్లాస్ రూమ్ చిన్నపిల్లలు. నెక్స్ట్ అంటే చెప్పాను కదా, ఈ బిల్డింగ్ యాక్చువల్లీ బ్రాహ్మణ సదన్ అని చెప్పి మన బ్రాహ్మణ్ కార్పొరేషన్ వాళ్ళు, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వాళ్ళు మొత్తం ఈ చోటంతా డెవలప్ చేశారు. కేసీఆర్ గారు వచ్చి ఓపెన్ చేశారు. చేస్తే రమణాచారి గారేమో ఇది బ్రాహ్మణ సదన్ కట్టిన తర్వాత కట్టడానికి ముందర ఈ స్కూల్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము అని ఆయన రిక్వెస్ట్ చేశారు, తెలంగాణకి వస్తే బాగుంటుంది అని. ఇంత చేస్తున్నారు బ్రాహ్మణ ఆడపిల్లలకి, వాళ్ళకి ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా అని గవర్నమెంట్ తో మాట్లాడి ఆయన మనకి బిల్డింగ్ ఉండడానికి ఫ్రీగా ఇప్పించారు అనమాట. సో ఈ లొకేషన్ కి రావడం, అందుకని వచ్చి ఉన్న రూమ్లన్నీ మనం ఎలా వీలైతే అలా వాడుకుంటున్నాము. సో ప్రాపర్ స్కూల్ బిల్డింగ్ కింద కాకుండా ఉన్న వాటిల్లో రూమ్స్ అన్నిటినీ మనం స్కూల్ కింద చేసుకుంటాం. కానీ ఇది చూడడానికి కూడా ఏదో స్కూల్ అంటే ప్రొఫెషనల్ గా క్లాస్ రూమ్స్, టీచర్స్, ఈ హడావిడి అంతా లేకుండా ఏదో ఇంట్లో కూర్చొని మన ఇంట్లో మనం మన తల్లిదండ్రులతో కూర్చొని చదువుకున్నట్లు ఫీల్ అవుతున్నారు. నిజంగా అలానే ఉంది కూడా. నైస్ మ్యామ్. సో మేము ఉమెన్స్ డే కోసం అంటే మిమ్మల్ని మాత్రమే అనుకున్నాం ఎంతో అచీవ్ చేశారు అని. కానీ మిమ్మల్ని ఇంతమంది అమ్మాయిలని మీలాంటి ప్లేస్తో తీసుకెళ్ళడం కోసం మీరు చాలా బాగా చేస్తున్నారు. నైస్ మ్యామ్. ఇప్పుడు ఇవన్నీ క్లాస్ రూమ్స్. యా.
సో ఈ రూమ్ చూడడానికి చాలా ప్రశాంతంగా, అసలు ఎంత బాగా ఒక స్లో మ్యూజిక్ వస్తూ. ఏంట్రా మీ రూమ్ ఏంటి? ఇది మ్యూజిక్ రూమ్, కామన్ ఆడిటోరియం లాగాను. ఓకే. మొత్తం సోలారు నడుపుతున్నారు కదా అని మొత్తం కంచిపీఠాధిపతుల ఫోటోలతోటి వావ్. వాడికి ఒక మెడిటేషన్ రూమ్ కింద అండ్ కామన్ మీటింగ్ ప్లేస్ కింద ఫంక్షన్స్, సంగీతం క్లాసులు, ప్రోగ్రాంలోని ఇక్కడే చేసుకుంటాం మనం. ఓకే. ఇక్కడేమో పూజ గది ఉంది. ఓకే, లెఫ్ట్ లో పిల్లలు పూజ కదా. లెఫ్ట్ లో పూజ రూమ్ ఉంది. ఆ పూజ రూమ్ లో పిల్లలు రోజు వాళ్ళ నిత్య పూజ చేసుకోవడానికి, మెడిటేషన్ చేసుకోవడానికి, ఏమైనా పండగలు వస్తే పండగకి కావాల్సిన నైవేద్యం చేసుకోవడానికి, ఓ. వాటన్నిటికీ ఇక్కడ వాళ్ళకి వాళ్ళే తయారు చేసుకుంటారు. ఓకే. అండ్ రోజు పొద్దున సాయంత్రం ఆ పువ్వుల దండలన్నీ కూడా మీరు చూస్తున్నవన్నీ కూడాను ఇక్కడ వాళ్ళే పెంచుకున్న మొక్కల నుంచి కోసి వాళ్ళకి వాళ్ళే మాల కట్టి వేస్తారు, కానీ ఏది కొన్నవి కాదు ఇక్కడ. అవునా? వావ్. వాళ్ళకి అన్ని రకాలు తెలియాలన్న దాంతో. కానీ ఇవన్నీ మన తల్లిదండ్రులు ఎప్పుడు నేర్పిస్తారు? ఇంకా నా పాపకి పెళ్లి చేయాలి అన్నప్పుడు ఈ సంస్కృతి సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు అప్పుడు నేర్పిస్తారు. కానీ మీరు చిన్న వయసు నుంచే, వాళ్ళు చదువుకున్న టైం నుంచే నేర్పిస్తున్నారు అంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా అన్ని తెలుసుకోవడానికి. పార్ట్ ఆఫ్ ద లైఫ్ స్టైల్, కానీ ఇది పెళ్లి కోసం అన్నది కాదు. మన జీవితమే అలా ఉండాలి అన్న దాని మీద మనం అలా నేర్పిస్తున్నాం అన్నమాట. అవును. అంటే ఇవన్నీ కూడా నిజంగానే మన ఇంట్లో అమ్మ వాళ్ళు కూడా మనకి ఇది చెప్తారో లేదో తెలియదు, కానీ మీరు ఇన్ని చెప్తున్నారు ఇక్కడ స్టూడెంట్స్ కి మాత్రం. ఈ ఆర్ట్స్ అన్ని కూడా వాళ్ళు తయారు చేసినవేను. ఓకే. మట్టి కుండల మీద పెయింటింగ్లు అనండి, ఫ్లవర్ వాస్ అవనండి, అలా అన్ని రకాల వేస్ట్ మెటీరియల్ తోటి స్టార్టింగ్ లో కూడా చూసాను, చూపిస్తాను. అవన్నీ కూడా వీళ్ళు వేసినవే కదా. హ్యాండ్ వర్క్ కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు, ఎంబ్రాయిడరీ చాలా చక్కగా వేస్తారు అసలు. ఏ స్కూల్లో అయినా సరే ఓన్లీ స్టడీస్ నేర్పిస్తారు. తర్వాత ఈ స్కూల్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నువ్వు జాబ్ చేసుకుంటావా, ఇంట్లో కూర్చుంటావా, నీ ఇష్టం అని వదిలేస్తూ ఉంటారు. బట్ మీరు మాత్రం స్టడీస్ ఇస్తున్నారు, లైఫ్ని ఎలా ఫేస్ చేయాలి, ఒకవేళ జాబ్ రాకపోతే నా సొంత కాళ్ళపై నేను ఎలా నిలబడగలాలి అనే భరోసా మీరు ఇస్తున్నారు కదా వీళ్ళకి. అంటే అదే కదా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎంపవరింగ్ విమెన్ ఎంపవర్మెంట్ అనేది మెయిన్ టార్గెట్. వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి, వాళ్ళని మెషిన్ తయారు చేయకూడదు. నాలెడ్జ్ ఇచ్చి ఏది ఎప్పుడు వాడాలో, ఎక్కడ వాడాలో అలా వాడేలాగా తయారు చేద్దాం అన్నది ప్రయత్నం అనమాట. థ్యాంక్ యూ మా. మీరందరూ మ్యూజిక్ నేర్చుకుంటున్నారా? ఏ క్లాస్ మీరంతా? ఓకే, అన్ని క్లాసెస్ వాళ్ళు ఉన్నారా? ఓకే. ఇక్కడ మ్యూజిక్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఏమో క్లాసులు ఎకడమిక్స్ వచ్చి క్లాస్ వైజ్ ఉంటాయి. కల్చరల్స్ మ్యూజికే కాదు, వంటలు ఇవన్నీ పద్యాలు నేర్చుకునేవన్నీ కూడా బ్యాచ్ వైజ్ ఉంటాయి. వాళ్ళు జాయిన్ అయిన ఏడాదిని బట్టి, వాళ్ళు ఏ క్లాస్ లో జాయిన్ అయ్యారు అన్నది కాదు, ఆ జాయిన్ అయిన ఏడాదిని బట్టి వాళ్ళకు ఉంటాయి. నేర్చుకోదాన్ని బట్టి దే కీప్ జంపింగ్ లెవెల్స్ అన్నమాట. వాళ్ళు ప్రతిరోజు మ్యూజిక్ అనేది వీళ్ళకి మ్యాండేటరీ సబ్జెక్ట్ అన్నమాట. ఓకే. దాంతో ఏంటంటే పిల్లలకి స్టడీస్ తో ప్రెషర్ లేకుండా మ్యూజిక్ అనేది ఎవ్రీడే స్వామివారు, దానివల్ల ఏంటంటే వాళ్ళు డైలీ లైఫ్ లో మిగతా స్కూల్స్ లో ఎక్కడ మనం ఈ ఆర్ట్ అనేది అందరికీ మ్యాండేటరీ ఉండదు, ఇక్కడ పిల్లలకి మాత్రం అది మ్యాండేటరీ కోర్స్. దానివల్ల వాళ్ళకి ఆ బెనిఫిట్, వాళ్ళు పాడిన తర్వాత వాళ్ళకు ఫీల్ అయ్యే ఆ ప్రెషర్ కానీ స్టడీస్ మీద ఎటువంటి ప్రెషర్ ఉండదు. మ్యూజిక్ హీల్స్ ఎవ్రీథింగ్. అది ఆ థెరపీస్ కూడా మనం చాలా హాస్పిటల్స్లో కూడా చాలా మంది డాక్టర్స్ ఇప్పుడు మ్యూజిక్ థెరపీస్ చేస్తున్నారు. అది ఇక్కడ మన పిల్లలకి అది ఉండడం వల్ల ఏంటంటే మల్టీ టాస్కింగ్, ఇక్కడ రెగ్యులర్గా ఎవ్రీడే మ్యూజిక్ అనేది ఒక సబ్జెక్ట్. దాంతో ఇక్కడ పిల్లలకి ఓన్లీ స్టడీసే కాదు, మ్యూజికే కాదు, వాట్ ఎవర్ దే ఆర్ గివింగ్ మెనీ ఆప్షన్స్. వాళ్ళు, నేను ఇక్కడ లాస్ట్ 1 year నుంచి వర్క్ చేస్తున్నాను. ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్ ఏంటంటే ఇక్కడ పిల్లలకి ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ అంటే, నువ్వు మ్యూజిక్లో వెళ్తావంటే మ్యూజిక్, టైలరింగ్ అంటే టైలరింగ్. ఇప్పుడు వాళ్ళకి చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు ఒక మీదే ఇంట్రెస్ట్ ఉండొచ్చు, పెద్ద అయిన తర్వాత నేను నా పర్సనల్గా చిన్నప్పుడు అబ్బా సంగీతం ఎందుకు అనుకున్నా, పెద్ద అయిన తర్వాత నాకు ఆ సంగీతమే హెల్ప్ చేసింది. అలా వీళ్ళకి ఎన్నో ఆప్షన్స్, అంటే టైలరింగ్ కావాలంటే అన్ని ఆర్ట్స్ వీళ్ళు ఉంటాయి. ఆ టైంకి వీళ్ళు ఎలా బయటికి రావాలనుకుంటున్నారో అలాంగ్ విత్ ఎడ్యుకేషన్, ఎక్కడ ఎడ్యుకేషన్ని తక్కువ చేయకుండా మ్యూజిక్, ఆర్ట్స్ అన్నీ కూడా అంత ఇంపార్టెంట్గా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండడానికి స్వామివారి ధర్మబద్ధంగా వాల్యూ, ఎడ్యుకేషన్ విత్ వాల్యూస్. సో మనకి ఆ ధర్మబద్ధంగా లేని ఎడ్యుకేషన్ మనకి
అది పనికిరాదు. ఇక్కడ పిల్లలందరూ కూడా ధర్మంగా ఉంటూ ఎడ్యుకేషన్ తక్కువ లేకుండా ఆర్ట్స్ అన్నీ నేర్చుకుంటున్నారు. నెక్స్ట్ ఇందాక మేడం కూడా చెప్పారు, అంటే వీళ్ళు 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి, కానీ వీళ్ళలో ఏ మాత్రం నేను నా స్టడీస్ని మిస్ అవుతున్నానేమో దీనివల్ల అనే ఒక్కరి ఫేస్లో కూడా ఆ ఫీలింగ్ కనిపించట్లేదు. సో అది మేము కూడా దీనివల్ల ఏంటొచ్చేమో మ్యూజిక్ని ఏది అంటే మనం ఎంత బాధలో ఉన్నా సరే మ్యూజిక్ విన్నా అది మనం పాడినా మనలో ఉన్న ఆ బాధను మొత్తం హీల్ చేస్తుంది అంటారు. సో అది వీళ్ళ ఫేసెస్లో కనిపిస్తుంది. సో అందరి ఫేసెస్లో ఒక ఏమంటారు అమ్మవారి కళ ఉట్టిపడిపోతుంది అనమాట. నైస్. సో మాకోసం ఒక చిన్న సాంగ్ పాడతారా అయితే? భైరవి గీతం అందరికీ నమస్కారం. మేము ఇప్పుడు భైరవి గీతం పాడబోతున్నాము. కర్ణాటక సంగీతంలో అతి కష్టమైన రాగంలో ఇదొకటి. ఓకే. రాగం భైరవి 20వ మేళకర్త. ఈ భైరవి గీతం యొక్క గొప్పతనం ఏంటి, ఈ రాగ లక్షణాలు, ఇందులో భాషాంగ రాగం ఎందుకైంది ఒకసారి చెప్పండి. భైరవి రాగం భాషాంగ రాగం ఎందువలన అంటే అన్యస్వరం ఉండడం వల్ల. అన్యస్వరం ఆరోహణలో ఉన్న చతుశ్రుతి దైవతం. అసలు వీళ్ళు పాడుతుంటే ఇక్కడే వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. చాలా చక్కగా పాడారు అందరూ. వావ్. థ్యాంక్ యూ అమ్మా.
నమస్తే లక్ష్మి గారు. నమస్తే అమ్మా. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అసలు మిమ్మల్ని చూస్తుంటే, మిమ్మల్ని ఈ సాంప్రదాయ స్కూల్‌ని చూస్తుంటే నాకు అసలు మనసుకి ఎంతో తృప్తిగా అనిపిస్తుంది. మీరే గొప్ప మహిళ అని నేను ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాను. కానీ మీలాంటి వాళ్ళని అంటే చాలామంది ఆడవారిని మీరు మీలాంటి గొప్ప ప్లేస్‌లో తీసుకెళ్ళడం కోసం మీరు చేస్తున్న కృషి నాకు కళ్ళ ముందే కనిపిస్తుంది చూస్తుంటే. చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ మా, చాలా థ్యాంక్స్ మా. ఇదంతటికీ మూల కారణం సోన్లర్ కంచి పీఠాధిపతులు. హ్మ్. నాకేమీ లేని దాన్ని, ఇంట్లో ఉన్నదాన్ని, హౌస్ వైఫ్గా ఉన్నదాన్ని ఈరోజు ఇంతమంది పిల్లలకి ఏదైనా నేర్పించే శక్తి లేకపోతే అవకాశం ఇచ్చిందంతా ఆయన వల్ల. ఓకే. సో మనలో ఉన్న టాలెంట్ కూడా మనకు ఉంది అని కూడా మనకు తెలియకుండా ఆయన చేసి మన చేత పనులు చేయించారు. అసలు చాలా గ్రేట్ కదా! అంటే ఎవరైనా సరే ఏ స్కూల్‌లో అయినా సరే అసలు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ చూస్తూ ఉంటాం. అలాంటిది ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా వాళ్ళకి మ్యూజిక్ క్లాసెస్, డాన్స్ క్లాసెస్, అసలు ఫుడ్ మంచి ఫుడ్ పెడుతూ, మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పిస్తూ, అసలు ఈ సనాతన ధర్మం అంతరించిపోతుందేమో అన్న ఒక భయం పుట్టుకొస్తున్న కాలంలో మీరు ఇవన్నీ చేయడం అనేది చాలా గ్రేట్. అసలు ఎలా సాధ్యమవుతుంది మీకు అసలు ఇలాంటి ఫ్రీ ఎడ్యుకేషన్ ఒక్క రూపాయి కూడా డబ్బులు ఆశించకుండా? అంటే అమ్మ దీని వెనకాతల చెప్పాలంటే చాలా పెద్ద కథ ఉన్నట్టుగా ఉంది. సోన్లర్కి ఆడపిల్లల్ని చదివించాలి, వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి. ఒక ఆడపిల్లని చదివిస్తే కుటుంబం నిలబడుతుంది. ఒక ఆడపిల్లకి ధర్మం అవి నేర్పిస్తే, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇస్తే కుటుంబంలో ఒక వాల్యూ వస్తుంది అని ఆయనకి చాలా ఒక గట్టి నమ్మకం అనండి. ఆయన విజనరీ అయినా చాలాను. సో ఆయన నమ్మకం అది. రెండోది ఒక తీసుకున్న కాన్సెప్ట్ కూడా మీరు ఆలోచిస్తే కనుక, ఒక గుడి విలేజ్లో ఉంటుంది. పూర్వం అంతా కూడా గుడి వస్తే ప్లేస్ అందరూ వచ్చి అక్కడ కలవడం, మాట్లాడుకోవడం, మంచి చెడు అడ్వైస్ తీసుకోవడం అలాంటివన్నీ ఉండేవి. ఇప్పుడు అలాంటి చోట్ల కూడా ఒక అడ్వైస్ ఇచ్చేవాళ్ళు లేరు. ఎందుకు ఉండట్లేదు? పూజలందరూ సిటీస్కి వచ్చేస్తున్నారు. ఎందుకు అలా వస్తున్నారు? వాళ్ళని పెళ్లి చేసుకునే వాళ్ళు ఉండరు. సో ఆ గుడికి కావాల్సింది ఒక పూజారి, వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఒక ఆడమ్మాయి, తర్వాత అక్కడ చూసుకోవడానికి పరిచారకులు. ఇవన్నీ బేస్ చేసుకుని ఒక్కొక్కటి బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాం మనం. మీరు అడిగిన దానికి ఎందుకు ఉచితంగా ఇస్తున్నారు అన్న ఫస్ట్ క్వశ్చన్. ఉచితంగా ఇవ్వకపోతే చాలామంది రారు. ఇప్పుడున్న దీంట్లో అందరూ ఏమనుకుంటారు, మనకి రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఉంటే చాలు, ఈ కల్చర్ ఎందుకు నేర్చుకోవాలి, ఇది మనకి ఏమైనా డబ్బులు సంపాదిస్తుందా అని వాళ్ళు అనుకుంటారు. కానీ ఇందులో కూడా డబ్బులు సంపాదించగలరు. ఒక మంచి సంగీతం టీచర్ కింద కానీ, స్తోత్ర టీచర్ కింద కానీ, లేకపోతే మడి వంటలు వండడంలో కానీ, లేకపోతే భక్షణాలు, ఆకలు, పచ్చళ్ళు తయారు చేయడంలో కానీ, ఇలాంటి మన ట్రెడిషనల్ వాల్యూస్ అని పిల్లలకి నేర్పిస్తే, ఇంట్లో చూసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ, అత్తమామల్ని చూసుకుంటూ, వాళ్ళకి టెన్షన్ లేకుండా వాళ్ళు సంపాదించగలుగుతారు డబ్బులు అన్నది ఒక కాన్సెప్ట్. అయితే దీనికి రెండోది మీరు వేసిన ప్రశ్నకి, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? అది అంతా చాలా కష్టపడి వచ్చిన ప్రతి డొనేషను, $1 a day, ప్రతి ఒక రోజుకు ₹1 తీసి పక్కన పెట్టండి అని చెప్తారు ఆయన NRLకి. రోజుకు $1 తీస్తే 365 రోజులకి $365. ముగ్గురు కలిస్తే ఒక స్టూడెంట్కి మనకి స్పాన్సర్షిప్ వస్తుంది. అలాగే కొంతమంది ఒక 1 చైల్డ్కి స్పాన్సర్ చేస్తా ఉన్న వాళ్ళకి ₹1,00,000 ఏడాదికి మాకు స్పాన్సర్షిప్. అన్ని ట్రస్ట్కే వస్తాయి. ట్రస్ట్ నుంచి పేమెంట్స్ కూడా మనం చేసేది వాలంటీర్ టీచర్స్కే కాదు, వాలంటీర్గా పనిచేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఆనరేరియం అని చెప్పి మనం ఆన్లైన్లోనే ఇస్తున్నాం వాళ్ళకి. ఏది మనం క్యాష్ ట్రాన్సాక్షన్ పెట్టుకోవట్లేదు. సో వచ్చినది వచ్చినట్టు అవుతుంటే పిల్లల డెవలప్మెంట్ వస్తున్నప్పుడు బయట వాళ్ళకి నమ్మకం కుదురుతుంది. ఇప్పుడు మనం ఉన్న ఈ బిల్డింగ్ కూడా తెలంగాణ గవర్నమెంట్ మనకి ఇచ్చినది ఉచితంగా ఉండడానికని. ఇంతకు మునుపు నేను 2 లక్షలకు ఇచ్చేదాన్ని బిల్డింగ్ రెంట్. ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత ఈ బిల్డింగ్ మీరు వాడుకోండి అని మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళే మనకి ఇచ్చారు. సో మనకి రెంట్ సేవ్ అయింది. అలా చేస్తున్న పని మంచికి, సొసైటీకి అన్నది తెలిసిన తర్వాత ముందుకొచ్చే వాళ్ళు ఉన్నారు. కొంతమంది వస్తారు, ప్రణీతి గ్రూప్ వాళ్ళు వచ్చారు మొన్న మధ్యన, పిల్లలకి యూనిఫామ్ కొనిస్తాము అని. ఇంకోళ్ళు వస్తారు, పిల్లలకి స్టేషనరీ కొనిస్తామని. సో ఏది ఎవరు డొనేషన్ ఇచ్చినా, కైండ్లో ఇస్తామంటే కైండ్లో, ఫైనాన్షియల్గా ఇస్తా అంటే ఫైనాన్షియల్గాను సపోర్ట్ తీసుకుని ఇండివిజువల్ డొనేషన్స్లోనే ఇన్నాళ్ళు వచ్చింది. ఇప్పుడు కొంచెం సిఎస్ఆర్లు మొదలయ్యాయి. సిఎస్ఆర్లో నమ్మకం 10 ఏళ్ళు అయింది మేము స్టార్ట్ చేసి. సో ఇప్పుడు ఈ సిఎస్ఆర్లు వస్తున్నాయి కనుక
కొంచెం ఫండింగ్, దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ, ఏంటంటే వీళ్ళకి ఫెసిలిటీలు ఇవ్వాలి, బేసిక్ ఫెసిలిటీ, క్వాలిటీ ఫెసిలిటీ ఇవ్వాలి. అందుకని వాటికి తగ్గట్టుగా ఇక్కడ అన్ని మనం తయారు చేయడం అవుతోంది. ఫోకసింగ్ ఆన్ ఆరోగ్యం. ఆరోగ్యంలో కాంప్రమైజ్ ఉండదు, ఎడ్యుకేషన్లో కాంప్రమైజ్ ఉండదు. మనం ఎలా పడుకుంటా ఉన్నది కాంప్రమైజ్ ఉంటుంది, ఎక్కడ కూర్చుంటా ఉన్నది కాంప్రమైజ్ ఉంటుంది. కరెక్ట్. అండ్ ఇక్కడ చూస్తే కూడా పిల్లలు నీట్గా, అంటే ఏదో మనం పాతకాలంలో సినిమాలో చూస్తుండే వాళ్ళం, ఈ వేదాలు మంత్రాలు చదువుకునే వాళ్ళు ఏంటంటే కింద కూర్చొని మనం ఏమంటారు ఈ చెక్కలు ముక్కలు వేసుకొని చదువుకునే వాళ్ళు. సో అలాంటి పద్ధతి ఇప్పుడు మనం చూస్తున్నాం. అండ్ కొంతమంది స్టూడెంట్స్ చూసింది ఏంటంటే ఇది ప్రాబ్లం అనొచ్చో లేదంటే నాకు తెలియదు, ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారు. అంటే ఫ్యాకల్టీ లేకనా లేదంటే ఏంటన్నా? అది నేను మీ ద్వారా ప్రజలకు కూడా నేను మనవి చేసుకుంటాను. మేము రిక్రూట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం లేడీ టీచర్స్ని, లేదా రిటైర్డ్ ఓల్డ్ టీచర్స్ని, యంగ్స్టర్స్ కాదు, మగాళ్ళని. మాకు ఇక్కడ పార్ట్ టైం అకాడమిక్స్, పార్ట్ టైం కల్చర్ కనుక 8 to 1 మన అకాడమిక్ టైమింగ్స్. సో ఈ గోపన్పల్లి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా రెడీగా ఉంటే సబ్జెక్ట్ టీచర్స్ మేము రిక్రూట్ చేయడానికి రెడీగా ఉన్నాం. మా దగ్గర సాలరీ వేరీస్ ఫ్రమ్ 15,000 to 20,000 ఓకే హానరేరియం మనం వాళ్ళకి ఇచ్చేది. నేను వాళ్ళు కూడా వచ్చేది ఒక పర్పస్కి రావాలి, కానీ వచ్చిన వాళ్ళు సర్వీస్ మైండెడ్గా వస్తే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళే టీచర్లు, వీళ్ళే ట్యూషన్ టీచర్, వీళ్ళే తల్లులు కూడాను. మళ్ళీ పిల్లలు బయటికి వెళ్ళి చదువుకోవడానికి ఉండదు, వీళ్ళు రెసిడెన్షియల్ ఇదంతా గురుకులంలో. సో అలాంటి వాళ్ళు ఎవరైనా మీ ద్వారా తెలిసి మమ్మల్ని అప్రోచ్ అయితే చాలా ఆనందంగా మేము వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తాము. తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం. అండ్ వీళ్ళని చూస్తుంటే వాళ్ళు మ్యూజిక్ నేర్చుకునేటప్పుడు కానీ, వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు కానీ, వాళ్ళు శ్లోకాలు పలుకుతున్నప్పుడు కానీ మీ ఫేస్లో, అలాగే నేర్పిస్తున్న టీచర్స్ ఫేస్లో ఒకలాంటి ఆనందం, అసలు అమ్మ ఫీల్ అవుతుంది కదా తన పిల్లలు ఒక గొప్ప స్థాయిలో చేస్తున్నప్పుడు, అలాంటి ఒక ఫీల్ కనిపిస్తుంది మీలో. అంటే దాంట్లోనే అర్థమవుతుంది మీరు పిల్లల్ని ఎంతలాగా ఆదరించాలి, వాళ్ళలో మీ పిల్లల్ని చూసుకుంటున్నారు. అంటే భగవంతుడు ఎందుకో తెలియదు కానీ నాకు ఒక అబ్బాయినే ఇచ్చాడమ్మా, ఆడపిల్లలు లేరు. ఇంతమంది ఉన్నారుగా. సో ఇప్పుడు భగవంతుడు ఈ రూపంలో 1000 మంది ఆడపిల్లల్ని ఇచ్చారు నాకు. సో మన పిల్లలకి ఏం చేస్తామో అదే మనం వాళ్ళకి చేస్తున్నాము. ఫ్యూచర్లో వీళ్ళు బాగుంటే మనకి చూస్తే ఎంతైనా సరే పిల్లలు మనకన్నా ఎదగాలి అన్న ఏ తల్లైనా అనుకుంటుంది. అలా మనం వీళ్ళకి ఇంతమందికి మనం ఇవ్వగలుగుతున్నాం. మామూలుగా చూసారంటే వీళ్ళందరూ వచ్చిన బ్యాక్గ్రౌండ్ చూస్తే కూడా కొంతమంది వేదిక ఫ్యామిలీస్ నుంచి, విలేజ్ పురోహితుల పిల్లలు, వంట వాళ్ళ పిల్లలు, అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఈ బ్రాహ్మణ్ పాఠశాలలో. సో వీళ్ళకందరికీ కూడా మంత్లీ ఇన్కమ్ మేబీ మ్యాక్సిమం ఒక 10,000 అంతకన్నా ఉండదు. అలాంటి వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా ఎంత ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారు ఈ పిల్లలకి, ఎలాంటి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వగలుగుతారు. ఫుడ్ న్యూట్రిషన్గా లేదనుకోండి, రేపొద్దున వాళ్ళు కనబోయే పిల్లలు కూడా అంత హెల్దీగా పుట్టరు. అది ఇవన్నిటికీ ఆపర్చునిటీ మనం ఫోకస్ ఇక్కడ చేస్తున్నాం కనుక నాకు ఆనందం అనమాట. మనం తీసుకెళ్ళేది ఏముంది, ఇంతమంది పిల్లలు హ్యాపీగా ఉంటే, ఒక పీస్ఫుల్గా ఉంటే అది ఒక రకమైన తృప్తి కలుగుతుందమ్మా అసలు. అవును. సో అంటే ఈ హైదరాబాద్లో మనకి ఇది గచ్చిబౌలి ఏరియాలో ఉంది, అండ్ సిటీకి కూడా కొంచెం దూరంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. సో ఓవరాల్గా ఎన్ని స్కూల్స్ ఉన్నాయి మ్యామ్ మనకి? ఓవరాల్గా మనకి ఇప్పుడు తిరుపతి మెయిన్ బ్రాంచ్ 2015లో స్టార్ట్ అయినది. ఒక 400 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది అక్కడ 4వ క్లాస్ నుంచి తీసుకుంటున్నాము. ఇక్కడ హైదరాబాద్లో మనకి 6వ క్లాస్ నుంచి తీసుకుంటున్నాము. ఇక్కడ ఒక 90 మంది పిల్లలు ఉన్నారు. విజయవాడ బ్రాంచ్లో మనకి ఎంపీసీ విజువల్ గ్రాఫిక్స్ స్పెషలైజ్డ్ కోర్స్ అనమాట అక్కడ. సో అక్కడ ఒక 100 మంది పిల్లలు చదువుతున్నారు. కంచిలో మనకి యూనివర్సిటీలో చదివే పిల్లలు ఒక 200 మంది ఉన్నారు మనకి. యూనివర్సిటీకి అది కొంచెం డిఫరెంట్, ఏంటంటే అది టోటలీ ఫ్రీ కాదు. యూనివర్సిటీ అడ్మిషన్ మార్కుల మీద వస్తుంది, ఈ హాస్టల్లో వాళ్ళు బిహేవియర్ మీద వస్తుంది. సో వాళ్ళకి వచ్చే స్కాలర్షిప్ వాళ్ళు ఈ రెండు బ్యాలెన్సెస్ ఎలా ఉన్నారన్న దాని మీద 50 to 100%, మినిమం 50%, మ్యాక్సిమం 100% స్కాలర్షిప్ ఇస్తాము. అది అవుతుంది. పూణే అండ్ నాసిక్ మహారాష్ట్రన్ కల్చర్ కోసం అక్కడ ఉన్నాయి. ట్రిచీలో ఒకటి ఉంది. ట్రిచీలో కొంచెం స్మార్ట్ పండితులు మాత్రమే వాళ్ళ పిల్లలకి. ఈ ఏడాది కొత్త బ్రాంచ్ చెన్నైలో పెడుతున్నాను, అండ్ సింధనూర్ కర్ణాటకలో పెడుతున్నాం. ఇలా ఇంకా బ్రాంచ్లు అన్ని దగ్గరికి వస్తే
ప్రతి ప్రాంతీయ అలవాటు వాళ్ళకి నేర్చుకోవడం అవుతుంది. రెండోది డిస్టెన్స్ ఎక్కువని ఇప్పుడు శ్రీకాకుళం నుంచి తిరుపతి రావాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకని రాజమండ్రి కానీ విజయవాడ ఇది కాకినాడ కానీ ఆ ఏరియాలో వైజాగ్ కానీ ఒకటి పెట్టాలన్నది ప్రయత్నం జరుగుతోంది. ఓకే. సో స్టార్టింగ్‌లో నేను ఇంటర్వ్యూ చేయడానికి మిమ్మల్ని నేను చూజ్ చేసుకున్నాను. మీరు ఒక గొప్ప మహిళా దినోత్సవం స్పెషల్‌గా గొప్ప మహిళ అని చెప్పాను. ఎందుకో గూడా తెలియాలి. ఏ స్కూలు ప్రిన్సిపల్ అయినా సరే ఏదో కొద్దో కొంత హెల్ప్ చేస్తుంది, స్టూడెంట్స్‌కి చేస్తుంది. కానీ అసలు ఏ మాత్రం రూపాయి గూడా ఆశించకుండా అది కూడా తన ఓన్ డబ్బుతోనే మీరు ఏమంటారు అన్నీ ఇప్పుడు అన్ని స్కూల్స్ తిరగడం కావచ్చు, మీ ఓన్ డబ్బుతోనే. అండ్ ఇంకొక మాట అన్నారు మేడం ఇందాక. నార్మల్‌గా అందరూ 24 గంటలు ఎలా గడుస్తుంది అనుకుంటారు అని. కానీ నాకు 24 గంటలు సరిపోవట్లేదు. ఇలా నాకు పిల్లల్ని చూసుకోవడం కోసం అన్నారు కదా! ఆ ఒక్క మాటతోనే మీరు గొప్ప మహిళ అనిపించుకున్నారు. థ్యాంక్ యూ అమ్మా. అసలు నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మిమ్మల్ని ఈరోజు మీతో మాట్లాడి, మిమ్మల్ని కలవడం, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అనేది. అంటే మెయిన్ మోటివ్ ఏంటి మ్యామ్? ఇంకా ఎంతవరకు వెళ్ళాలనుకుంటున్నారు? ఎక్కడెక్కడ స్కూల్స్ పెట్టాలనుకుంటున్నారు? ఏంటి? అంటే మెయిన్ మోటివ్ వచ్చి మన కంచి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల డ్రీమ్ 94 నుంచి ఆయన నాతో మాట్లాడుతున్నది ఒకటే, కేజీ టు పీజీ. హ్మ్. కేజీ నుంచి పీజీ దాకా. అంటే ఏ రకమైన మిక్స్చర్ లేకుండా, బయట ప్రపంచం ఇది లేకుండా ఒక గురుకుల సిస్టంలో పూర్తిగా ఎలా తీసుకురాగలమో అలా ఉండాలి. అండ్ రెండోది మన పాపులేషన్, హిందూ పాపులేషన్ తగ్గిపోతోంది. ఆ హిందూ పాపులేషన్ తగ్గకుండా ఉండాలి అంటే ఎక్కువ మందిని కనమని చెప్పాలి. ఎక్కువ మంది కనమని చెప్పడానికి ప్రజలు మేము ఎలాగ ఒక అమ్మాయికే ఒక అబ్బాయికే కూడా పిల్లలకి ఎడ్యుకేషన్ ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అన్న ఫీలింగ్ ఉంది కదా. అందుకని అది లేకుండా ఉండాలని చూడడం కోసమని ఫ్రీ ఎడ్యుకేషన్ అని ఆయన పెట్టినదనమాట. ఎలా అయితే మన బ్రాహ్మణ పిల్లలకని పెట్టారో మంగళాళ్ళ పిల్లలకు కూడా ఉంది, కుమ్మరాళ్ళ పిల్లలకు ఉంది, యాదవ్ పిల్లలకు ఉంది. ఈ ఏడాది కార్పెంటరీ తక్ష అని ఆ కార్పెంటరీ పిల్లలకి మనం చేస్తున్న విశ్వబ్రహ్మలకి. సో ఇలా ప్రతి కమ్యూనిటీకి చేస్తూ ఏ కమ్యూనిటీ అన్నా అన్ని కమ్యూనిటీలు బలంగా ఉంటేనే సొసైటీ బలంగా ఉంటుంది. కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. మనకు తెలియకుండా డివైడ్ అండ్ రూల్ వచ్చింది. కానీ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అందరూ సమంగా ఉండి అందరం కలిసిమెలిసి ఉంటే మన సొసైటీ బాగుంటుంది. సనాతన ధర్మం నిలపడానికని ఆయన చేస్తున్న పోరాటంలో ఎంతో మంది ముందుకు వచ్చే రోజుల్లో నన్ను ఆయన ఎంచుకున్నందుకు నేను గర్వపడుతున్నాను. అందుకని ఏం లేదు. అందుకే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు నేను మా పేరెంట్స్ని, మా గురువు గారిని థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవకాశం ఉంది. నేను పెరిగిన వాతావరణం వేరు, ఇప్పుడు నేను చేస్తున్న పని వేరు. కరెక్ట్. అవును. నేను అదే అడగబోతున్నాను. అంటే ఎవరైనా సరే వేరే కంట్రీస్‌లో పెరిగి చాలా పాష్‌గా ఉండాలి, అంటే మేము మోడల్‌గా కనిపించాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ మీరంటే టోటల్ డిఫరెంట్‌గా అసలు ఈ సంస్కృతి, సాంప్రదాయం, ఈ కట్టు, బొట్టు, అసలు పూలు పెట్టుకోవడం, జడ వేసుకోవడం, కుంకుమ పెట్టుకోవడం ఎలా చేంజ్ అయింది? అసలు ఎలా వచ్చింది? ఈ దారిలోకి ఎలా వచ్చారు మీరు? నేను అందరి పిల్లలంటే దాన్ని నేను కూడాను బయట విదేశాల్లో పెరిగాను, అంతే చేశాను. చిన్నప్పుడు నా కోరికలు వేరేగా ఉండేది. మిస్ ఇండియా అవ్వాలని కానీ, లేకపోతే ఒక ఆర్టిస్ట్ అవ్వాలని కానీ, ఎయిర్ హోస్టెస్ అవ్వాలని కానీ, ఆ రోజుల్లో డ్రీమ్స్ అలా ఉండేవి. కానీ రియాలిటీకి వచ్చేసరికి ఇలాగ మారింది, సిచ్యువేషనల్గా మారాను. మా హస్బెండ్ చాలా ఆర్థడాక్స్ అవన్నీ ఉన్నాయి, ఆయనకి ఇలాంటి ఇష్టము. చేయగా నాకు సరే ఇందులోకి వచ్చాక దీంట్లో ఉన్న బెనిఫిట్స్, దీంట్లో ఉన్న ఆనందం తెలిసింది. సో ఇందులోకి దిగాను అనమాట. ఆ మార్పిడి కొంచెం కష్టమైంది స్టార్టింగ్లో. తప్పకుండా అవుతుంది. ఏంటంటే ఉన్నది టోటల్ స్పోర్ట్స్ పర్సన్ నుంచి మంత్రాలంటే తెలీదు, ఒక వేదం అంటే తెలీదు, ఒక పండగ అంటే తెలియని దాన్ని కంప్లీట్గా టర్న్ అయ్యి ఇప్పుడు 10 మందికి నేర్పేదాని కింద తయారయ్యాను. సో రోజు మనము నేర్చుకోవాలి. ఒకళ్ళకి చెప్పే ముందు మనం పాటించాలి కనుక మనం పాటిస్తూ మిగతా వాళ్ళకి నేర్పడం జరుగుతుంది అనమాట. సో కల్చరల్ డిఫరెన్స్. కానీ ఏ పని చేసినా మన సొంతంది అని అనుకుని చేస్తే మన పిల్లలకి ఏం చేస్తామో అదే అందరి పిల్లలకి ఏం చేయాలన్నప్పుడే దాంట్లో ముందుకు వస్తామని అనిపిస్తుంది నాకైతే అనమాట. సో అండ్ ఇప్పుడు ఆడపిల్లలకి ఏంటంటే ఏదో ఫార్మాలిటీకి చదువు ఉండాలి కాబట్టి చదివిస్తున్నాం అనే మైండ్ సెట్ చాలా మంది తల్లిదండ్రుల్లో వస్తుంది. సో
దాన్ని బట్టే మీరు ఓన్లీ చదివే కాకుండా ఈ యాక్టివిటీస్ అన్నీ మ్యూజిక్ కానీ, వాళ్ళు ఓన్‌గా మిషన్ కుట్టడం కానీ, బట్టలు క్లాతింగ్ ఎలా కట్ చేయాలి, ఎలా కుట్టాలి, ఎంబ్రాయిడరీ నుంచి పెయింటింగ్ వరకు అన్నీ నేర్పిస్తున్నారు. సో, మీ మెయిన్ రీజన్ ఏంటి అలా వాళ్ళకన్నీ నేర్పించడంలో? ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు కరెక్ట్గా చెప్పారు. చదువు, మార్కులు, పక్కింటి అమ్మాయికి వచ్చింది నీకెందుకు రాలేదు, నీకు వచ్చిన మార్కులో ఆ ఒక్క మార్క్ ఎందుకు తగ్గింది అని పేరెంట్స్ ప్రెషర్ పడి పిల్లల మీద ప్రెషర్ పెట్టడంతో చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు వచ్చి పీసీఓడి ప్రాబ్లంలే కాదు, వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ అయిపోయి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అవును. స్ట్రెస్ లేకుండా ఎడ్యుకేషన్ అవ్వాలి. బ్యాగులు మోసుకుంటూ వెళ్ళి ఆ బరువు బ్యాగులతోటి వాళ్ళ స్కూల్ మెట్లు ఎక్కి దిగి అవి ఉండకూడదు అన్న దాని మీదే గురుకులం స్టైల్. సో ఇవన్నీ ఆలోచనలన్నీ సోలర్ ఇంప్లిమెంటేషన్ ఒక్కటే నేను మొత్తం నేను కాదు ఇక్కడ. నా బ్యాక్గ్రౌండ్ అంతా ఆయన ఆయన ఆలోచన, ఆయన విజను, ఆయన ఇన్స్ట్రక్షన్స్. నేను ఓన్లీ ఒక డివోటీలో ఫాలోవర్ అంతేనమాట. సో దీని ఒక ఇంత లెవెల్కి నేను ఎదిగానన్నా, ఇన్స్టిట్యూషన్స్ ఎదిగానన్నా ఆయన పెంచింది ఆయనది అంతానమాట. ఓకే. సో, అమ్మాయిల కంటే ఇవన్నీ నేర్పిస్తున్నారు. మరి అబ్బాయిలకి ఎలా ఉంటాయి మ్యామ్? స్టడీస్ ఓన్లీ స్టడీసా? లేదంటే వాళ్ళకేమైనా డిఫరెంట్ నేర్పిస్తున్నారా? అబ్బాయిలకి అన్నీ కూడా స్పెషలైజ్డ్ స్కూల్స్ అమ్మ. అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క స్పెషాలిటీ. కానీ అన్ని స్కూల్స్కి ఉన్న కామన్ ఏంటంటే సంధ్యావందనం కామన్, సంస్కృతం కామన్, యోగా కామన్, హెల్త్ కోసమే భగవద్గీత. ఈ 4 అందరికీ కామన్గా ఉంటాయి. అది కాకుండా వైఖాన సమాగమం వాళ్ళకి సెపరేట్ స్కూల్, పాంచరాత్ర ఆగమం వాళ్ళకి సెపరేట్, స్మార్థం వాళ్ళకి విడిగా, శివార్చుకలకి విడిగా, వేదం చదువుకునే వాళ్ళకి విడిగా, రామాయణం ఎక్స్క్లూజివ్గా చదివే వాళ్ళకి విడిగా, సంగీతం విడిగా, క్లాసికల్ మ్యూజిక్ సంగీతం చదివే వాళ్ళకి విడిగా, ఇలాగ అన్నీ కూడా రెగ్యులర్ ఎడ్యుకేషన్తో పాటు ఇవ్వడం జరుగుతోంది. అందుకని ఇవన్నీ డిఫరెంట్ లొకేషన్స్లో ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషాలిటీ స్కూల్ లాగా వాళ్ళ ఒక 20 మంది నుంచి 100 మంది దాకా వేరీ అయ్యేలాగా ఉన్నాయి స్కూల్స్. తిరుపతిలో, చెన్నైలో, నెల్లూరులో, తర్వాత ఓలపల్లి, ముక్కామల దగ్గర ఓలపల్లి, అమలాపురం దగ్గర అలా స్ప్రెడ్ అవుట్ అయి ఉన్నాయి స్కూల్స్ అనమాట. సో మగపిల్లలకి ఇవన్నీ చిన్నగా ఉంటే పెద్దదిగా ఒక దాత ఇచ్చారని చెప్పి ఒంగోలు పక్కన ప్రకాశం డిస్ట్రిక్ట్లో 31 ఎకరాలు ఒక దాత ఇచ్చారు. అక్కడ ఇంచుమించు ఒక 70 కోట్లు ఖర్చు పెట్టారు సోన్లారు. ఖర్చు పెట్టి సిబిఎస్ఈ స్కూళ్ళు, దానికి బ్రాహ్మణ్ హాస్టల్, వాళ్ళకి సంధ్యావందనం అవన్నీ నేర్పడానికి అని చెప్పి, రెగ్యులర్ హాస్టల్ వాళ్ళకి భగవద్గీత స్పోర్ట్స్ నేర్పించడానికని అది పెట్టడం జరిగింది. గ్రేట్. అలాంటిది గుంటూరులో రావాలని ఎదురు చూస్తున్నాము. ల్యాండ్ క్లియర్ అయింది. కన్స్ట్రక్షన్కి మాకు డొనేషన్స్కి ఎవరైనా ముందుకు వస్తే అక్కడ కూడా కన్స్ట్రక్షన్ కట్టి ఆల్ గర్ల్స్ స్కూల్ అక్కడ వస్తుందన్నమాట. నైస్ మ్యామ్. తప్పకుండా చాలామంది చూసిన తర్వాత చేయాలని ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది ఏమంటారు, అన్నిటికంటే అన్ని దానాల్లో కంటే విద్యా దానం అనేది చాలా గొప్పది. ఎందుకంటే ఈరోజు డబ్బు ఒకరికి హెల్ప్ చేస్తాం, అది అయిపోతుంది, ఖర్చు అయిపోతుంది. కానీ చదువు ఇవ్వడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద ఈజీగా నిలబడగలుగుతారు. అండ్ ఇక్కడ చూస్తే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, దగ్గర 100 మెంబర్స్ వరకు ఉంటారు కదా. అమ్మాయిలు ఉన్న దగ్గర ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, పర్సనల్ ఒక్కొక్కసారి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మిస్ అవుతూ ఉంటారు ఫ్యామిలీస్ని, చాలా థాట్స్ ఉంటాయి. ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? హోమ్ని మిస్ అవుతూ ఉంటారు వాళ్ళు? తప్పకుండా హోమ్ మిస్ అవుతూ ఉంటారమ్మా. 15 రోజులకు ఒకసారి ఫోన్ కాల్స్ ఇస్తాము. రెండోది పేరెంట్స్ మధ్యలో వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. నేను తరచూ వచ్చి వాళ్ళతో ఉంటూ ఉంటాను, కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం మేము వాళ్ళకి. బయటకు టూరిజం కింద తీసుకెళ్తూ ఉంటాము కూడా వాళ్ళని, టెంపుల్స్కి వాటికి తీసుకెళ్తాము. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ప్రతి పిల్లలకి, ఆడపిల్లైనా మగపిల్లైనా మొత్తం ఒక 9th నుంచి డిగ్రీలో మధ్యలో చూస్తే ఏదో ఒక ఏడాది ఒక బ్యాచ్కి వస్తుంది. ఆ బ్యాచ్ వచ్చినప్పుడు వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి దాంట్లో దాన్ని మనం కేర్ఫుల్గా తీసుకెళ్ళామంటే తర్వాత సెటిల్ అయిపోతారు. మగపిల్లలకి 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ మధ్యలో వస్తుంది అదే సేమ్ థింగ్. కానీ వాళ్ళకి కనిపించరు. వాళ్ళకి ఆ టైంలో ప్రాబ్లం వచ్చినట్టు చేసినట్టు హార్మోన్స్ వాళ్ళకి అప్పుడే మీసాలు అవి రావడం మొదలవుతాయి ఇవన్నీ. కానీ వాళ్ళు పైకి కనిపించరు. ఆడపిల్లలు కనిపిస్తారు అంతే తేడా, కానీ వాళ్ళు కనిపించరు. సో ప్రతి మనిషికి కూడా ఆ పిల్లల్ని అర్థం చేసుకుని వాళ్ళని ఊరికే తిట్టడం, దెబ్బలాడడం కింద కాకుండా ఎందుకు వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు అన్నది రూట్ కాజ్ తెలుసుకుని వాళ్ళది ఆ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ మనం సెట్ చేయగలిగితే
వాళ్ళు మళ్ళీ దిద్ది మారిపోతారు. జస్ట్ ఆ 1 ఇయర్ మనం పేషెంట్గా ఉండాలి వాళ్ళతోటి. కరెక్ట్గా చెప్పారు. సో ఇలాంటి వాటి గురించి జనాల్లోకి వెళ్ళాలి, జనాలకు తెలియాలి. అంటే అంతరించిపోతున్నాయి ఈ సంస్కృతి సాంప్రదాయాలు అనేవి. ఏదో ఫార్మాలిటీకి గుడికి వెళ్తాం, ఫార్మాలిటీకి ఉంటాం కానీ ఒకప్పుడు ఏంటంటే శారీ కట్టుకోవడం, పద్ధతిగా రెడీ అవ్వడం కామన్ అయి ఉండేది. బట్ ఏదో ఫెస్టివల్ వస్తేనే ఇప్పుడు ఇప్పుడు కట్టుకుంటున్నారు. కానీ వీళ్ళని చూస్తే అసలు వీళ్ళ కలర్స్ కనిపిస్తుంటే భలే అనిపిస్తున్నాయి. మంచి కలర్ గ్రీన్, యెల్లో కలర్ ఇవంతా ఎలా డిజైన్ చేశారు? కలర్ అంతా సెలెక్షన్ అంతా కూడా సోన్లార్దే సెలెక్షన్ అండ్ పర్సనల్ ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కటి పిల్లల్లో చూస్తారు ఆయన. ప్రతి ఒక్కటి ఇక్కడ ఏ సిలబస్ అవుతోంది, ఎంత నేర్చుకున్నారు, మధ్య మధ్యలో తీసుకెళ్తాం కూడా ఆయన దగ్గరికి. ఆయన క్వశ్చన్ చేసి ఆయన అడుగుతుంటారు. కలర్ సెలెక్షన్ అయితే పసుపు పచ్చ అంటే మంగళం కలర్స్ మంగళంగా ఉంటారు అని చెప్పి దానికోసం ఆయన సెలెక్ట్ చేసిన కలర్స్ అన్నమాట అవన్నీను. ఇక్కడ మీరు అన్నట్టుగా మెడికల్ అన్నారు ఇందాకలా, వీళ్ళకి రెగ్యులర్గా మెడికల్ డాక్టర్స్ వస్తారు కూడాను. మెడికల్ డాక్టర్స్ వచ్చి ఎవ్రీ సండే ప్రొఫెషనల్ డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చెక్ చేసుకుని వెళ్తారు. దానిపైన ఏమైనా అంటే పక్కన హాస్పిటల్స్ తీసుకెళ్తాము. అది కాకుండా అంటే వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాము, మెడికల్ క్యాంప్స్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాము. అలాగే మీ ద్వారా ఎవరైనా ఆర్ట్స్ కానీ ఇది కానీ వచ్చి ఇక్కడ మెడికల్ క్యాంప్స్ చేస్తామన్నా, లేకపోతే ఏమైనా నేర్పిస్తామన్నా, కెరియర్ ప్రోగ్రామ్స్ చేస్తామన్నా ఎవరైనా రావచ్చు, మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. కింద ఫోన్ నెంబర్లు అలాగే ఇస్తారు. ఆ ఫోన్ నెంబర్లను కాంటాక్ట్ చేసి ఎవరు ఏం చేస్తారు అన్నది ముందర పర్మిషన్ తీసుకుని క్యాంపస్కి రావచ్చు. ఆడపిల్లల క్యాంపస్ కదమ్మా, అందుకని అందరికీ ఒక్కసారి డైరెక్ట్గా రానియం అనమాట. అంతే, అన్లెస్ నేను ఉన్నప్పుడు తప్ప ఎవరిని ఇక్కడికి రానియం అని చూసాం మేము. ఇప్పుడు వస్తుంటే కూడా ఫస్ట్ ఎవరు ఎందుకు వచ్చారు అని అడుగుతున్నారు. సో అది మెయిన్ ఇంపార్టెంట్. ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానియకుండా బయట పంపించకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ చాలా నీట్గా కూడా ఉంది. అంటే సిటీ నాయిస్ అంతా ఏం లేకుండా ప్రశాంతంగా మంచి ఎన్విరాన్మెంట్లో పెరుగుతున్నారు పిల్లలు కూడా. సో అంటే ఇప్పుడు మనం ఎలాగో ఉమెన్స్ డే గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఒక ఉమెన్గా ఇప్పుడు చూస్తున్న సమాజంలో జాబ్ అవసరం లేదు, ఏదో చదువుకుంటే చాలు, ఇంట్లో కూర్చో, ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకో, ఫ్యామిలీని చూసుకో, హస్బెండ్కి వండి పెట్టు అనే మైండ్ సెట్ చాలా మందికి ఉంది కదా, మీరేం చెప్తారు వాటి నుంచి? నేను అలా చెప్పనమ్మా. చదువుకోవాలి, నాలెడ్జ్ ఉండాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, కానీ మెకానికల్గా అవ్వకూడదు. ఇప్పుడు మగాళ్ళు మంచిగా సంపాదిస్తూ మంచి పొజిషన్లో ఉన్నారనుకోండి, ఆడవాళ్ళు సర్వీస్ ఓరియంటెడ్గా చేయాలి పని. అదే మగాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చింది, సరైన జాబ్, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందో తెలియటం లేదు ఏ కంపెనీల్లోనూ. అలాంటప్పుడు ఈ అమ్మాయి నుంచుని నేను ఉద్యోగం చేయగలను అని ధైర్యంగా నుంచుని సంపాదించగలగాలి. ఆ అమ్మాయి ఎక్కువ ఎంటర్ప్రినర్గా అయిపోవాలి. సో ఇలాంటి క్వాలిటీస్ అని ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఉండి, లేకపోతే అవసరమైతే బయటకు జాబ్ చేసిన బ్యాలెన్సింగ్ నేర్చుకోవాలి. రెండు బ్యాలెన్స్ ప్రయారిటైజ్ చేయాలి. ఎప్పుడు అవసరం, ఓకే పిల్లలకి అంటున్నారు మీరు, కన్నే టైంలో మీరు స్ట్రెస్ లేకుండా ఉంటే పుట్టే పిల్లలు హెల్దీగా పుడతారు. సో అలాంటి టైంలో జాబ్ గివప్ చేసేయాలి. అదే మళ్ళీ పిల్లలు 10వ క్లాసో లేకపోతే 5వ క్లాసో 7వ క్లాస్కో వచ్చి వాళ్ళు కొంచెం లెవెల్ పైకి వచ్చేస్తారు, మీకు ఫుల్ టైం ఇంట్లో ఉంటుంది. అప్పుడు గాసిపింగ్కి వెళ్ళి టీవీ సీరియల్స్ చూస్తూ కూర్చునే బదులు వీళ్ళు ఏదైనా ప్రొడక్టివ్గా సర్వీస్కి వచ్చి స్కూల్లో టీచర్స్ కిందనో లేకపోతే కౌన్సిలర్స్ కిందనో లేకపోతే ఒక జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కింద తీసుకున్నో ఫ్లెక్సిబుల్ జాబ్ తీసుకోవాలి, కానీ ప్రెషరైజ్డ్ జాబ్ తీసుకోకూడదు అన్నది నా అడ్వైజ్ అమ్మ ఆడపిల్లలందరికీ కూడా. నైస్ మ్యామ్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫైనల్గా అంటే మీరు చేస్తుంది చాలా గొప్ప కార్యక్రమం. అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఆయన ఉన్నా సరే నడిపిస్తుంది మీరే కదా. దీని గురించి అంటే జనాల్లోకి వెళ్ళడం కోసం మీకు ఎలాంటి సహాయం కావాలి, మీరు ఎందువల్ల బాధపడుతున్నారు, ఇంకా ఏం చేస్తే సొసైటీకి యూజ్ అవుతుంది, పిల్లలు బాగుపడతారు అనుకునే దాన్ని బేస్ చేసుకొని మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం అడగదలుచుకున్నారు? ఒకటే నా రిక్వెస్ట్ అందరికీ కూడాను, ప్రజలందరికీ అండ్ మీకు కూడాను, మాకు మంచి ఫ్యాకల్టీ వచ్చేలాగా మీ అందరినీ కోరుతున్నాను. రెండోది, ప్రతి ఒక్కళ్ళు మనకి సంపాదించిన దాంట్లోంచి ₹1 లేక ₹1 మంది కాదు చారిటీ అని మా స్కూల్కే ఇవ్వమని నేను అడగను, ఏదో ఒక స్కూల్కి అని విద్యాదానం కింద కానీ ఇస్తే బాగుంటుంది, ఎక్కడిచ్చినా కూడాను చారిటీకి. రెండోది, ఇలాంటి అవకాశం సోన్లార్ పెట్టినందుకు దయచేసి మీ పిల్లలందరినీ జాయిన్ చేయండి. జాయిన్ చేసి వాళ్ళు కూడా ఇది పొందేలాగా చూడండి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మెసేజ్ ఇవ్వండి. ఇలాంటివన్నీ అడ్మిషన్స్ తీసుకోండి. కానీ తీసుకున్న తర్వాత సీరియస్గా
ఒకసారి జాయిన్ అయిన తర్వాత డిగ్రీ కంప్లీట్ అయ్యేదాకా మాత్రం అక్కడే ఉంచండి. ఎందుకంటే ఒక ఏడాది చదివి వెళ్ళిపోవడంలో ఏమీ నేర్చుకోరు. ఒక 4-5 ఏళ్ళు కనీసం 5-6 ఏళ్ళు ఉంటేనే ఏదైనా నేర్చుకునేది. ఇవన్నీ లైఫ్ స్కిల్స్. ఒక పుస్తకంలో చదివి ఒక క్లాస్ అయిపోయిందన్నది కాదు. జీవితాన్ని నేర్చుకోవడానికి జీవితమే సరిపోదు. అలాంటిది అట్లీస్ట్ ఆ టైం ఉంటే ఒక మంచి వ్యక్తిగా బయటకు వచ్చి ఫుల్ ప్రొడక్షన్ దీంతో నేర్చుకుని బయటకు రావడం బెటర్. కానీ సగం సగం నేర్చుకుని బయటకు వచ్చి ఇటు కాకుండా మోడర్న్ కాకుండా ఎటు కాకుండా మధ్యలో ఉండడం మంచిది కాదు. కనుక వీలైనంత వరకు అందరూ ఇది ఉపయోగించుకుని జాయిన్ అవ్వండి అనేది నా రిక్వెస్ట్. అయితే సిఎస్ఆర్ కంపెనీసే కాదు, బిజినెస్ వాళ్ళే కాదు, బిల్డర్సే కాదు, రియల్ ఎస్టేట్ వాళ్ళే కాదు, ఎవరు ఎలా సాయం చేయగలరో మన సొసైటీకి ప్లీజ్ మా ప్రత్యక్ష చారిటబుల్ ట్రస్ట్ డీటెయిల్స్ మా వెబ్సైట్లో సాంప్రదాయ.org అనే వెబ్సైట్లో ఉన్నాయి. మీరు వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ చేసినా వీ విల్ గైడ్ యూ. మీరు డైరెక్ట్గా వెల్డర్స్కి ఇచ్చేసుకోవచ్చు, డైరెక్ట్గా డొనేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూనిఫామ్స్ ఉన్నాయి, డైరెక్ట్గా యూనిఫామ్ వెండర్కి ఇచ్చేయచ్చు. స్టేషనరీ ఉంది, మా రిక్వైర్మెంట్ లిస్ట్ ఇస్తే మీరు ఆ రిక్వైర్మెంట్ కొని ఇచ్చేయచ్చు. మాకు డబ్బులే కావాలని మనం అడగట్లేదు. సో ప్రతి ఒక్కళ్ళం ఒక్కొక్క రూపాయి మనం అందులో వేసి ప్రతి వాళ్ళకి ఒక భాగం ఉండాలి అన్నది చాలా సంకల్పం కూడా. ఎందుకంటే ఒకసారి ఒక రూపాయి ఇచ్చామనుకోమ్మా, ఆ రూపాయి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పిల్లలు ఎలా ఉన్నారు అని చూడడానికి వస్తారు. అలా చూడడానికి వచ్చినప్పుడు మన ఆదరించడానికి ఇంతమంది ఉన్నారు, మనం చేస్తున్న మంచి పని అన్నది పిల్లలకి నమ్మకం వస్తుంది. ఇది నా రిక్వెస్ట్ అందరి దగ్గర నుంచి కూడా. అలాగే ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇబ్బంది పడుతూ ఇంట్లోనే కూర్చుని గవర్నమెంట్ ఇస్తోంది కదా నా 2,000-3,000 స్టైఫండ్ ఉందని ఆగిపోకుండా ముందుకు రండి, గౌరవంగా బతకండి, మా దగ్గర ఉద్యోగాలు తీసుకోండి. నైస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అసలు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీతో మాట్లాడడం, కలవడం. సో మరోసారి మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నేను అంత గొప్పదాన్ని కాదు, కానీ మీరు నన్ను అలా సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు మొత్తం సాంప్రదాయ పాఠశాల మొత్తం చూసాం, మేడంతో మాట్లాడడం, చాలా విషయాలు తెలుసుకుందాం. సో ఇక్కడ కేవలం స్టడీస్ సాంప్రదాయంగా ఉంటాయా అనుకుంటున్నారేమో, కాదండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అన్ని సాంప్రదాయంగానే ఉన్నాయి. ఈవెన్ మన స్కూల్ బెల్ కూడా చూడండి ఇంత చక్కగా మనకి ఏమంటారు పాతకాలం వైబ్స్ వస్తున్నాయి అనమాట. ఇది స్కూల్ బెల్. దీంతో నేను ముగించబోతున్నాను.